కుంభరాశి. కుంభరాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. క్రమేపీ ఉన్నత వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వివిధ పరిస్థితుల యొక్క లాభాలు మరియు నష్టాలు విశ్లేషించి తర్వాత మీరు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మీ అభిప్రాయాలను మార్చుకోవడానికి కూడా కాస్త సమయం కూడా పడుతుంది. వ్యాపారస్తులు కాస్త ఆలోచించి మీకు ఏదైతే అనిపిస్తుందో ఆ ఆలోచన మాత్రమే ఆచరణ చేయండి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదో వాడు చెప్పాడు కదా, వీడు చెప్పాడు కదా అని చెప్పి మీరు చేయవద్దు. మీకు ఏదైతే సరి అని అనిపిస్తుందో అది మాత్రమే ఆలోచిస్తే వ్యాపారంలో వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది ఈ మాసమంతా కూడా. మీ చుట్టూ ఉన్నవారు అనేక మాటల వలన మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరు బాధపడే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది. అనవసరంగా ప్రతి విషయానికి కూడా మీరు చర్చలకు వెళ్ళవద్దు, గొడవలకు దిగవద్దు. ఎప్పటికప్పుడు మీరు అవకాశం ఉన్నంత వరకు దాన్ని కట్ చేస్తూ ముందుకు వెళితే మాత్రం మీరు ఎలాంటి ఇబ్బందులు కూడా పడరు. మీ శ్రమకు తగ్గట్టుగా ఫలితం ఈ మాసం లేదని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీ మాటకు తిరుగు ఉండదు అని ఇప్పుడు ఈ సమయాలలో మీరు ముందుకు వెళితే మాత్రం కష్టపడవలసి ఉంటుంది ఈ రాశివారు. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ మాసమంతా కూడా. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారాలే కానీ ఉద్యోగాలే కానీ ఉన్నత స్థితి చేకూరుతారు. కాకపోతే పక్క వారితో కానీ మిగతా వారితో కానీ కాస్త జాగ్రత్తగా ఉంటూ ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహారం చేయడం వలన ఈ రాశి వారికి కాస్త ఆనందంగా ఉందని చెప్పుకోవాలి. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేవారు కూడా మీ వ్యాపారాలకు వస్తారు, మీరు దాన్ని స్వీకరిస్తారు. కాబట్టి తద్వారా మీరు లాభాలను పొందే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఈ నెల శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే మధ్యవర్తిత్వం చేసే పనులన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటాయి. మీడియేటర్ అంటారు కదా, తద్వారా మీకు లాభాలను పొందబెడుతుంది. వ్యాపారస్తులకు కాస్త ఆచితూచి చేస్తే మాత్రం ఈ మాసమంతా కూడాను సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వ్యాపారస్తులకు. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల వారికి శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్య పైన అసలు శ్రద్ధనే ఉండదు. వివిధ రకాల విద్యా రంగాలలో ఉండేవారికి ఏ రంగమైనా కానివ్వండి, ఆ రంగాల వారికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య చదువుకుందాము అనుకునే సమయానికి ఏదో ఒక ఇబ్బంది పెడితే అవకాశం ఎక్కువగా కనబడుతుంది, సమస్య. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవాలి, చదువు మీద శ్రద్ధ వహించాలి. ఏదో ఒక విధంగా మీరు క్రమశిక్షణగా ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంటే ఫెయిల్యూర్ ఎక్కువగా కనబడుతుంది ఈ మాసమంతా కూడా విద్యార్థులకు. కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్పిన విధముగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఈ రాశివారు వివిధ శుభకార్యాలు పాల్గొంటారు, విందులు వినోదాల్లో ఉంటారు. సంఘంలో ఉన్నత స్థితి జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. భార్యాభర్తల మధ్యలో విషయానికి వస్తే మాత్రం కాస్త అవగాహన ఏర్పడుతుంది. కాస్త చికాకులు ఉన్నా కానీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, ఆనందంగా ఉండవచ్చును. ఈ మాసమంతా కూడాను ఆధ్యాత్మికంగా దైవ దర్శనాలకు వెళుతారు, క్షేత్ర దర్శనం చేస్తారు. కాబట్టి ఆనందంగా ఉంటారు ఈ రాశివారు. కాబట్టి వీలైనంత వరకు కూడాను ఆర్గ్యుమెంట్కు దూరంగా ఉండండి. నేను పట్టింది కదా దానికి మూడే కాలన్నట్టుగా ఉండకుండా ఉంటే మాత్రం ఈ రాశివారు కాస్త ఆనందంగా ఉండవచ్చును. ఈ రాశి వారికి నెలలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ జీవితానికి అనుకూలమైన మాసం అనే చెప్పుకోవాలి ఈ మాసం. మే నెలలో మీరు ఏది చేసినా సరే అది కార్య సాధన అవుతుంది. మీరు అలా మొదలు పెడితే చాలు, ఆ పనికి మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీరు ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడి ఆరాధన చేయండి. ప్రతిరోజు అవకాశం అంటే 8 నిమిషముల పాటు సూర్య భగవానుడి దగ్గర ఉంటూ ఓం సూర్యనారాయణాయ నమః లేకపోతే ఓం సూర్యదేవాయ నమః అంటూ ఆయన మీ మీద ఆయన సూర్యకిరణాలు పడే విధముగా 8 నిమిషముల పాటు మీరు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ సూర్యనారాయణ అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఈ రాశి వారికి ప్రభుత్వాల ద్వారా సరైన సమయంలో లాభాలను పొందే అవకాశం కూడా కనబడుతుంది. మీ ధైర్య సాహసాల వల్ల వ్యాపారంలో కాస్త రిస్క్ ఉన్నా కానీ ఆర్థికంగా మీరు ఈ మాసమంతా కూడా సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్యపరం కాస్త మిశ్రమంగా ఉంటుంది, ఆరోగ్యం స్థిరంగానే ఉందని చెప్పుకోవాలి. క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని గడపడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ప్రతిరోజు వాకింగ్ చేయండి లేదా యోగా చేయండి, తద్వారా
ఆరోగ్యానికి సంబంధించిన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మంగళుడు అనగా రక్తానికి సంబంధించిన బాధలు ఎక్కువగా పడే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీరు కుజుడికి ఆరాధన చేయండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారం కూడాను ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయడం వలన మీ ఇంటిలో ధనానికి కానీ, విద్యకే కానీ, అంటే పిల్లలకే సంబంధించిన విషయంలో కానీ, విద్యార్థులకే కానీ, లేదా వ్యాపారాలకు కానీ, ఉద్యోగాల్లో పనిచేసే వారికి కానీ ఈ మాసమంతా కూడాను సత్ఫలితాలను ఇస్తాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. ఎలాంటి ఆటంకములు, అవరోధములన్నీ కూడాను తొలగిపోతాయి.